ఏమైంది రాఘవ? తలకాయ పట్టుకుంటాను, నిన్న తాగింది దిగలేదా? అట్లా ఏం లేదు జానకి. అవును రాఘవ, ఇంతకు నువ్వు ఏదో చెప్పాలన్నావు కదా, అదేంటి? ఏం లేదు జానకి, హైదరాబాద్లో మా దోస్తు అన్నాడు, ఇక వాడు ఒక మంచి ఇన్స్టిట్యూట్ చెప్పిండు, ఇక దాని గురించి నీకు చెప్దాం అనుకున్నా. నువ్వేం చూడాల్సిన అవసరం లేదు. ఇక అవునా రాఘవ, ఇప్పటికైనా హైదరాబాద్కి వెళ్ళి ఏమైనా కోర్సులు నేర్చుకొని మంచిగా జాబ్ చేసుకోవాలి. ఎండలు ఉంటారు ఇట్లా ఊర్లో. సరే జానకి, ఇక మా అమ్మ అన్న మాట నువ్వు మనసులో పెట్టుకోని మా అమ్మతో మాట్లాడగాని నువ్వు ఇంటికి వెళ్ళు. రాఘవ, ఆ పాకెట్లో ఏంటి రోజ్ ఫ్లవర్ పెట్టుకున్నావు? ఇదా జానకి, అక్కడ వస్తాంటే ఆ రోజు చెట్టుకు మంచిగా ఉన్నా అని చెప్పేసి ఇట్లా తెంపుకున్నా. దీనికి ఏమైందిరా, అంతాను ప్రాక్టీస్ చేస్తా, పువ్వు చేతిలో పట్టుకొని చూస్తాడు. అవునా రాఘవ, నాకు రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అవునా జానకి, మరి పువ్వు తీసుకొని గిన్నెలో పెట్టుకో. సరే రాఘవ. అరే జానకి పువ్వు తీసుకున్నదిరా, మన రాఘవ కూడా ఇంటోడైనరా, నైట్ ఫుల్ దావతది. సరే రాఘవ, నేను కలుస్తా.